ఈ జనరేషన్ యూత్ కూడా ఇదంటే పిచ్చి. దీనికి సంబంధించినటువంటి పేరుని మీకోసం ఇంకా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా అంతగా జనాల్లోకి వెళ్ళిపోయిందనమాట. ఈ యొక్క క్యారెక్టర్ అనేది మనం అంతగా ఇష్టపడ్డాం. రైజింగ్ మిషన్ ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 160cc వెహికల్. ఈ వీడియోలో నేను ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రోడ్ గ్రిప్, బ్రేకింగ్, దీంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ 2025లో తీసుకుంటున్నప్పుడు మనల్ని సాటిస్ఫై చేస్తాయా లేదా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడబోతున్నాను. అలాగే ఆన్ రోడ్ ప్రైస్, మైలేజ్ అండ్ ఎవరికుంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు కనుక బజాజ్ పల్సర్ NS 160 కొందామని చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చాలా అమౌంట్ పెడుతూ ఉంటారు వెహికల్స్ మీద, బట్ తెలుసుకోకుండా వెళ్ళి కొనేస్తే ఎలా? చాలా రోజులు మనం ఈ వెహికల్తో ట్రావెల్ చేస్తూ ఉంటాం, బట్ ఇది మీ క్యారెక్టర్కి, దీని క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా, మీ లైఫ్ స్టైల్కి ఇది సపోర్టెడ్గా ఉంటుందా లేదా అనేది దాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి. దట్టు మనం చేసే స్టైల్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఇప్పటివరకు అయితే ఒక 90 అంటే 1,00,000 మందికి దగ్గరకు వెళ్తున్నాం. సో వెళ్ళే జర్నీలో మీరు నాకు తోడేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్ని. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే మనం చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. పెట్టే ప్రైస్కి స్పెసిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోవాలంటే కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి వినాలి. NS 160లో టెక్నికల్లీ 160.3cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చాలా మంచి ఫీచర్ ఏంటంటే కిక్ రాడ్ మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. జనరల్లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, బట్ NS 160 ఈ స్ట్రీట్ ఫైటర్కి కిక్ రాడ్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి 14.6 Nm టార్క్, 17.2 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజిన్. పవర్ అండ్ టార్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తోటి కూడా వస్తుంది. సో ఖచ్చితంగా 4-valve ఇంజిన్ కాబట్టి బెటర్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే మీరు చూడొచ్చు. నేను రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడతాను. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, చాలా యూస్ఫుల్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు మనం సెల్ఫ్ స్టార్ట్ చేద్దాం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ రిఫైన్డ్ అండ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ నుంచి వచ్చేటువంటి నోట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ అంటే పర్సనల్లీ నాకు చాలా బాగా ఇష్టం. అలాగే ఇది మస్కులర్ స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. దీని యొక్క డిజైన్ని పొగట్టడానికి నేను ఒక 1 minute అయితే తీసుకుంటాను. NS 160లో మొత్తం 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ మీద కలర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, మీరు ఒకసారి చూడొచ్చు అన్నమాట. సో మీకే కలర్ ఇష్టమో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా ఈ వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. ఏరోడైనమిక్ షేప్లో ఉన్నటువంటి ట్యాంక్ డిజైన్ మీద లిమిటెడ్ గ్రాఫిక్స్, రెడ్ కలర్ స్ట్రైకింగ్, 160cc లోగో పిచ్చెక్కిస్తుందన్నమాట బండిని చూస్తూ ఉంటే. అలాగే చాలామంది ఇలాంటి ఒక మంచి అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ని ఓన్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, సో ఇంకొక కారణాల చేత దీన్ని కొనలేకుండా ఉంటారన్నమాట. వాళ్ళు చూస్తూనే మిగిలిపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈ వెహికల్ని రైడ్ చేయడానికి కూడా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ మ్యారేజ్ మీరు మంచి యంగ్ బ్లడ్తో ఉన్నప్పుడు ఇలాంటి ఒక అగ్రెసివ్ మిషన్ని, ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే సో హ్యాపీనెస్సే వేరు. మీరు కనుక యూస్ చేస్తూ ఉంటే దీని యొక్క ఏదైతే ఆ ఫీల్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. 2024లో కొన్ని మైనర్ చేంజెస్తో వచ్చింది, బట్ ఎక్కడా కూడా దీని యొక్క క్యారెక్టర్ని, డిజైన్ని డిస్టర్బ్ చేయకుండా వాటి యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా ప్రాపర్గా అయితే తీసుకొచ్చేసారు అనమాట. నౌ కమింగ్ టు ద ఫ్రంట్ ప్రొఫైల్. ఫ్రంట్లో UHD సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంచి సస్పెన్షన్ అనమాట. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనే దాని గురించి. అలాగే ఫ్రంట్లో 100/80 70 ఇంచ్ టైర్ అయితే ఉంది. 300 mm డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది అనమాట. గన్ మెటల్ అదే వీల్స్ తోటి చూడటానికి చాలా బాగుంది. గ్రమికా బ్రేక్ ప్యాడ్స్ అయితే యూస్ చేస్తున్నారు. పెద్ద డిస్క్ బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఈ బండి యొక్క వెయిట్ 152 kgs అయితే ఉంటుంది. చాలా ఈజీతో వెహికల్ అయితే ఆగిపోతుంది. రైడ్ చేసేటప్పుడు మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ మనకి UHD సస్పెన్షన్ వచ్చేసరికి మనకి గోల్డెన్ షాంపెయిన్ కలర్ ఇచ్చినట్లయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ అబౌట్ రేర్ ప్రొఫైల్, బ్యాక్ సైడ్ కూడా మనకి 130 సెక్షన్ టైర్, 17 ఇంచ్ టైర్, ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 130 mm డిస్క్ బ్రేక్ తోటి అయితే వస్తుంది. బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే మీరు చూడొచ్చు. హగ్గర్స్ కూడా చాలా బాగా అయితే ఇన్వాల్వ్ చేశారనమాట. అలాగే గన్ మెటల్ అలాయ్ వీల్స్ మీద రెడ్ కలర్ స్ట్రైకింగ్ అయితే చూడొచ్చు. అలాగే ఆ టైర్ యొక్క విడ్త్ అయితే మీరు గమనించండి ఒకసారి. అలాగే మనకి గ్యాస్ చార్జ్డ్ నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ సస్పెన్షన్ ప్లేబ్యాక్ బాగుంటుంది. ఇది అడ్జస్టబుల్. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను దీని యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. అలాగే డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. మీకు ఖచ్చితంగా కూడా ఫ్రంట్ టు బ్యాక్ డ్యూయల్ ఛానల్ ABS ఉండటం వల్ల మంచి బ్రేకింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ స్పోర్టియర్ మిషన్కి అది చాలా అవసరం కూడా. అలాగే ఫ్రంట్ టు బ్యాక్ షార్ప్ కట్స్ తోటి చూడటానికి మస్కులర్గా ఈ స్ట్రీట్ ఫైటర్ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో ఇంప్రెస్ చేస్తుంది. బజాజ్ పల్సర్ NS 160 యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 805 mm.
సో పర్లేదు, కొంచెం బరువుగానే ఉంటుంది వెహికల్. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో 805mm సీట్ హైట్, నేను వచ్చేసరికి 5.10 ఉంటాను. సో వెహికల్ మీద కూర్చున్నప్పుడు వెహికల్ అయితే నాకు ఇలా ఉంది చూడటానికి. సో నాకు తెలిసి 5.8 అలా ఉండే వాళ్ళకి సీట్ ఈజీగా యాక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. 805mm అంటే కొంచెం సీట్ హైట్ ఎక్కువే. సో హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈవెన్ N160 హ్యాండిల్ బార్ కంటే కూడా నాకు NS160 హ్యాండిల్ బార్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. దీని మీద మనం లీన్ అవ్వం అన్నమాట. సో హ్యాపీగా పట్టుకొని లాంగ్ రైడ్స్ కొట్టచ్చు, బాగుంటుంది. అలాగే సీట్ ఫోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ యావరేజ్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్ప్లిట్ సీట్తో వస్తుంది. ఈ స్పేస్ చూసుకోవచ్చు, అడిక్వేట్ స్పేస్ అయితే ఉంది. కానీ సో మీరు మీ పర్సనల్ యూసెస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ లేడీస్ని ఎక్కించాలి, వాళ్ళు ఎక్కించుకొని తిరగాలి అంటే మాత్రం ఇట్లాంటి వెహికల్స్ మీద కష్టమే. సో కొంచెం స్పోర్టియర్ వెహికల్స్ కాబట్టి ఫ్యామిలీ కోసం అయితే రెడీ చేయలేదు వీటిని. సో అలాగే గ్రాబ్ రైల్ వచ్చేసరికి మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. హెడ్ ల్యాంప్ వచ్చేసరికి రోబోటిక్ ఫేస్ కట్లో చూడటానికి చాలా బాగుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడి ఇచ్చి హజార్ లైట్స్ మిస్ చేశారనమాట. సో దిస్ ఈజ్ రెడిక్యులస్, నాకు నచ్చలేదు. ఇది ఇవ్వాల్సింది కంపల్సరీ, ఈ వెహికల్కి డిజర్వ్ ఇట్ అనమాట. చూడటానికి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే అదిరిపోయింది, చిన్న వింగ్ స్క్రీన్ తోటి ఒక రోబోటిక్ ఫేస్ కట్ మనల్ని చూస్తున్న ఒక యానిమల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక రేర్ సైడ్ ప్రొఫైల్కి వస్తే ఫ్లై అవడానికి రెడీగా ఉన్న ఒక ఏరోప్లేన్ ఎలా ఉంటుంది, దాని యొక్క షేప్ అండ్ ఫినిషింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టెయిల్ ల్యాంప్ కూడా పల్సర్ యొక్క యూనిక్ టెయిల్ ల్యాంప్ చూడటానికి చాలా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఫ్రంట్ టు బ్యాక్ ప్రొఫైల్ అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఎక్కడ కూడా ఇక్కడ ఏదో లోడ్ జరిగిందన్న ఫీల్ అయితే ఉండదు. అలాగే మనకి డిజిటల్ కన్సోల్ చూసుకున్నట్లయితే ఇది బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కన్సోల్. ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం బ్రైట్నెస్ తగ్గిందన్న ఫీల్ ఉంది ఆన్ చేసిన వెంటనే. ఇక ఇక్కడ క్లాక్ చూసుకోవచ్చు, స్పీడోమీటరు, అలాగే టాకోమీటర్ కనిపిస్తూ ఉంది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది, అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది. సో మనకు కొన్ని ఇండికేటర్స్ అయితే పైన కనిపిస్తున్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ అలా కనిపిస్తూ ఉంటాయి. బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత బ్లూ కలర్, అలాగే మంచి ఆర్పిఎంలో మనం వెళ్తూ ఉంటే మైలేజ్ వస్తున్నప్పుడు గ్రీన్ కలర్, అలా అయితే మాత్రం ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక డే టు డే లైఫ్లో ఉండాల్సినటువంటి రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ అయితే యాజ్ యూజువల్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఆ బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే బాగుండని నా ఫీల్. ఇక ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని తిరుమల బజాజ్. సో ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,88,000 రూపీస్గా ఉంది. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,46,000 రూపాయలు అనమాట. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే కాల్ చేసి ఒకసారి కనుక్కోగలరు. ఇక బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీ పార్ట్లో బాగుంటుంది. చైన్ అయితే ఓపెన్ టైప్లో ఉంటుంది. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మస్ట్ అండ్ షుడ్గా మీరైతే లూప్ చేసుకోవాలి. అలాగే సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే లేదు. అండ్ గేర్ లివర్ కూడా చూసుకోవచ్చు. ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 40 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకుని అయితే కొనుగోలు చేయండి. ఇది ఒక స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి కాస్త అగ్రెసివ్గానే నడుపుతాం. రైడర్ టు రైడర్ ఎప్పుడు మైలేజ్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో 40 kmpl అనేది నాకు తెలిసి చాలా బెటర్ ఈ వెహికల్కి. ముందు ఈ ర్యాపర్ తీద్దాం. బ్రైట్నెస్ మొదలుకే తక్కువగా ఉందనుకుంటే ఇది ఒకటి, మళ్ళీ కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే పెరగాలి. థ్రాటిల్ ఇస్తుంటే స్పోర్టియర్ వైబ్ అయితే వచ్చేస్తుంది బాడీకి. బెస్ట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వెహికల్ అన్నమాట స్పోర్టియర్ స్ట్రీట్ ఫైటర్. ఈ బైక్ యొక్క బెస్ట్ బ్యూటీ అంతా హ్యాండిల్ బార్లో ఉంది. వైడ్ అండ్ వెరీ కంఫర్ట్. అబ్బబ్బబ్బబ్బా, థ్రాటిల్ ఇస్తున్నప్పుడు వచ్చే ఎగ్జాస్ట్ నోట్ వెరీ ఇంప్రెసివ్. ఆ స్పోర్టియర్ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతారో ఈ రైడ్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పవర్ డెలివరీ. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంది. ఎక్కడ గేర్లు వేసుకున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ఆ ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, స్మూత్గా పడిపోతున్నాయి అన్నమాట. అలాగే హ్యాండిల్ బారు, అలాగే సీట్ కంఫర్ట్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అలాగే మనకి పైన చూసినప్పుడు ఏరోడైనమిక్ షేప్లో ఉన్నటువంటి ఈ కౌల్స్ అయితే ఉన్నాయో, ట్యాంక్ కౌల్స్, దీని యొక్క స్ట్రీట్ ఫైటర్ యొక్క లుక్ని అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. బండి నడపాలన్నటువంటి అగ్రెసివ్ మైండ్ సెట్ని అయితే తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడ రైట్ తీసుకుందాం. రైట్ తీసుకుంటే హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABS వర్కింగ్ వెరీ ఫైన్. రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది.
ఏ బ్రాండ్ వేసి తయారు చేశారో కానీ ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మూడ్ సెట్ని క్రియేట్ చేస్తుంది. అట్లా సెట్ చేసి పెడుతుంది అన్నమాట. బండిని మంచిగా నడుపుకోరా నువ్వు అని మాట్లాడితే ఫ్రంట్ వీల్ లేపాలన్న ఫీల్ కలిగడానికి మెయిన్ కారణం ఈ బండి యొక్క పవర్ డెలివరీనే. ప్రతి గేర్లో ప్రాపర్ బెస్ట్ ఇన్ క్లాస్ పవర్ని డెలివరీ చేస్తుంది. సూపర్ అండ్ వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అన్నమాట. సో నో కంప్లైంట్స్ ఆన్ దట్. మీకు నచ్చుతుంది, టెస్ట్ రైడ్ చేయండి. బిఫోర్ దట్ ఒక 160cc స్ట్రీట్ ఫైటర్ చూస్తుంది. అన్ని ప్రోస్ అయినా కాన్స్ లేవా అన్న అంటే ఉన్నాయి. ఈ యొక్క డిస్ప్లే అనేది చాలా తక్కువ బ్రైట్నెస్ని ఆఫర్ చేస్తూ ఉంది. టీఎఫ్టీ కలర్ క్లస్టర్ ఇస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్గా ఉండేదని నా ఒపీనియన్. అలాగే దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా మిస్ అయింది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. ఇవన్నీ మిస్ అయ్యాయి. ఫిమేల్ ఫుట్ రెస్ట్ అలాగే శారీ గడ్డ అయితే మాత్రం పక్కనే అటాచ్ చేసే ఉన్నాయి. సో అందుకే అవి సౌండ్ చేస్తున్నాయి, మీరు ఇంకేదో అనుకోవద్దు. అండ్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఈ రఫ్ రోడ్లోకి వచ్చి నడిపిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ ప్రాపర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తుంది బండి. సో ఈ బండికి సరిపోతుంది, పర్ఫెక్ట్గానే ట్యూన్ చేశారు. అండ్ ఇంకా వైబ్రేషన్స్ గురించి చెప్పు బ్రో అంటే నాకు పెద్దగా అనిపించలేదు. బికాస్ ఆఫ్ ఇది 4 valve ఇంజిన్ అవటం వల్ల సో ప్రాపర్గా పవర్ డెలివరీ అయితే మాత్రం అందుతుంది. ఎక్కడ కూడా మనకి ఆ వైబ్రేషన్ ఫీల్ లేదు. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఎక్కడ అనిపించలేదు. ఆల్మోస్ట్ 90 క్రాస్ అయినట్టున్నాను. చాలాసేపు డిఫరెంట్ ఆర్పిఎంలో రైడ్ చేశాను. ఎక్కడ ఇంజిన్ హీట్ అయిన ఇష్యూ కూడా నాకు అనిపించలేదు. బికాస్ ఆఫ్ 4 valve ఇంజిన్ అవటం వల్లేమో. సో ఈ రివ్యూని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ వెహికల్ ఎవరికి నేను సజెస్ట్ చేస్తానంటే ఎవరికైతే కొంచెం అగ్రెసివ్ ఒక యంగ్ బ్లడ్ ఉంటుందో, సో ఒక మంచి స్పోర్టియర్ స్ట్రీట్ ఫైటర్ని కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇలాంటి ఒక మెషిన్ని సో మీరు ఖచ్చితంగా కూడా టెస్ట్ రైడ్ చేయాలి. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను చెప్పిన విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాడు శ్రీకాంత్. బై బై.